నీ పట్టాలు మనూరు జాగలేస్తారు, మన జాగల స్టేషన్ కడతారు, కానీ మనల్ని ఎక్కించుకోరా? స్టేషన్లో ఓ 2 నిమిషాలు ఆపితే ఏమాయే? అరే దూరం పోవాల్సిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నాం, ఇక్కడ స్టేషన్ పెట్టుకొని ఏడుకోబోయి ఎక్కాల్సి రావట్టే అని పబ్లిక్ అంతా బాధపడుతుంటారు. కండ్ల ముంగట్టుకెళ్ళి రై రై పోతుంటే ఎవ్వరికైనా అనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? ఇగో గిందుకు. మంచిర్యాల వందే భారత్ రైలు ఆగబోతాంది మళ్ళా, అందుకే గీ సంబురాలు. సికింద్రాబాద్కి వెళ్ళి నాగ్పూర్ కు ఇదే రూట్ లో పోతున్నా ఇడా స్టాప్ లేకుండే. మంచిర్యాల పెద్ద స్టేషన్, ఈ నడుమనే మస్తు డెవలప్ కూడా చేసిరి. మళ్ళా ఇండస్ట్రియల్ ఏరియా, ప్యాసింజర్లు సుతా ఎక్కువనే. చల్ మా కాడ రైలెందు కాపరని పెద్దపల్లి ఎంపీ వంశీ సారు సెంటర్ రైలు బండ్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సార్ ను 4-5 మాటలు కలిసిండు. పార్లమెంట్ లో కొట్లాడితే జప్పునే ఆగబోతుందన్నట్టు. వందే భారత్ స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో తేయాలని చెప్పి చాలా మంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు. అదే విధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. పబ్లిక్ ఏం కోరుకుండ్రో ఎంపీ సారు అదే చేసినందుకు మంచిర్యాల స్టేషన్ లా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకురు గట్లా. మనం మంచిర్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఆనాడు కాకా వెంకట స్వామి గారితో మొదలుకుంటే వివేక్ గారిని మొదలుకుంటే ఇవాళ వంశీకృష్ణ వరకు ఇవాళ ట్రైన్లు ఆపినటువంటి ఘనత ఇలా వారిదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికాన్ చాగుతుందో జప్పున్నే డేట్లు చెప్తారట. ఇక అప్పుడు మంచిర్యాల పబ్లికే కాదు చుట్టుముట్టోళ్ళకు సుతా వందే భారత్ రైలు ఎక్కే భాగ్యం వచ్చినట్టేనబ్బా.